రోడ్ల మీద పోలీసోళ్ళ చెక్కింగ్ అవు పడితే కథం బండ్ల మీద చలాన్లు ఉన్నోళ్ళు అటు నుంచి అటే పారారు. ఎందుకంటే దొరికితే బండి మీద ఉన్న చలాన్ల లిస్టు తీసి సగమన్నా కట్టమంటారు. ఒకళ్ళ కట్టకుంటే ఆడికెంచి పోనీయరు. మీదంగా కేసు బండి సీజు అని మనలో కొత్త పంచాది. మొత్తానికి దొరికినాక అస్సలు ఇడవరు అన్నట్లు చలాన్లు అంటే యాదకొచ్చింది. పోలీస్ పెద్ద సారు చలాన్ల మీద ఓ కొత్త ముచ్చట చెప్పిండట. మరి గదేందో అరుచుకొనిద్దాం భార్య. బండ్ల మీద ఎన్ని చలాన్లున్నా సరే ఈ కాంచి పట్టుబడితే రూపాయి పొల్లు పోకుండా కట్టాల్సిందే అని చెప్పుకొచ్చిండు తెలంగాణ పోలీస్ పెద్ద శివధర్ రెడ్డి సారు. ఎందుకంటే డిస్కౌంట్లు ఇస్తున్నారని చెప్పి చాలా మంది ట్రాఫిక్ రూల్స్కు త్వర పెడుతుర్రు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఏడవ బస్సుకెచ్చి ఓవర్టేక్ చేసుడు, ఇట్లా రకరకాల కారణాలతో మస్తు టక్కర్లు అవుతున్నాయి. అసొంటిది చలాన్ల మీద డిస్కౌంట్ ఇచ్చుకోకపోతే ఈ టక్కర్లు మరిన్ని పెరుగుతాయి. అందుకే ఈ కాంచి వాటి మీద ఎసొంటి డిస్కౌంట్ ఉండదు అని కుల్లా చెప్పేసిండు. ఇది మామూలుగా ఏంటంటే చాలా మంది ఆ ముందు అక్కడ పోలీసులు కనుక వెళ్ళి తప్పించుకుంటారు, ఇంకా నుంచి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఏమో చూద్దాంలే, ఆపుతాడా చూద్దాంలే, అదే సేమ్ థింగ్ భ్రమ అన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్, పోలీసు ఉంది కదా నా అబ్బాయిని కూడా తప్పించుకుంటా అన్నట్టుగా. అంటిగా బండ్ల చలాల మీద డిస్కౌంట్ అన్న ముచ్చట మర్చిపోవాల్సిందే. దొరికితే సగమన్నా కట్టుకోక తప్పదు. ఇక ఇదిట్లుంటే 2 వారాల సంది రాష్ట్రం అంతటా అలైవ్ అనే కార్యం గట్టిగా నడిపిస్తున్నారు పోలీసులు. హెల్మెట్ ఇంకా సీట్ బెల్టులు పెట్టుకోవాలి, టక్కర్ల సంఖ్య తగ్గియాలి అనేది ఈ కార్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే అన్ని దిక్కుల పగడుబందిగా అమలు చేస్తుర్రు. ఇట్లనే పట్నం తార్నాక చౌరస్తాలో ఓ ప్రైవేట్ కంపెనీలు పెట్టిన హెల్మెట్ విగ్రహాన్ని ఆవిష్కరించిండు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సారు. అందరు జమైనాక కమిషనర్ సార్ ఇంకా ఫౌండేషన్ పెద్దలు రిబ్బెన్ గదిరించి హెల్మెట్ విగ్రహానికి పరదగుంజిర్రు. అటు వెనుక కమిషనర్ సార్ మాట్లాడుకుంటా హెల్మెట్ లేకుండా టక్కరై జీవు పోయిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. కానీ నెత్తికి షిప్ప తలిగించుకుంటే టక్కర్ అయినా సరే పానాలతోని బచాయించే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని కార్ల ప్రయాణం చేస్తే సీట్ బెల్ట్ తప్పనిసరి అని చెప్పుకొచ్చుండు. ఏదేమైనా రాష్ట్రం అంతటా టక్కర్ల సంఖ్య తగ్గియాలి అని చెప్పి గట్టినే తనలాడుతున్నారు పోలీసులు.